దావీదు జీవితంలో గొప్ప బ్రేక్ త్రూస్ రావడానికి ఆ ఒక్క లైనే దావీదుని సింహాసనం మీదకి తీసుకెళ్ళిపోయింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ ఒక్క వచనమే దావీదు జీవితాన్ని మార్చింది. ఆ ఒక్క లైనే దావీదు బ్రతుకును మార్చింది. ఏమిటా మాట, ఏమిటా లైన్? 23వ కీర్తన 1వ వచనములో వ్రాయబడుతున్నది ఏమిటి? యెహోవా నా కాపరి. దావీదు చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? దావీదు కంట బ్రేక్ త్రూ ఎందుకు వచ్చిందో తెలుసా? దావీదు దేవునిని కాపరిగా పెట్టుకున్నాడు, దేవునిని నాయకుడిగా పెట్టుకున్నాడు, దేవునిని యజమానుడిగా పెట్టుకున్నాడు. నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా దేవుడు అద్భుతం చేయాలంటే, మన జీవితంలో ఒక బ్రేక్ త్రూ జరగాలంటే మన జీవితంలో ఉన్న నాయకత్వం మారాలి. ఎవరు మారాలి? నాయకత్వం మారాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఇప్పటి వరకు నీకు నాయకుడిగా ఎవరున్నారు? నీ జీవితానికి, నీ బ్రతుకుకి, నీ వ్యాపారానికి, నీ ఉద్యోగానికి, నీ కుటుంబానికి, నీ ఆత్మీయ ప్రయాణానికి నాయకుడిగా ఎవరున్నారో ఆ నాయకుడిని నువ్వు ఈ రాత్రి మార్చగలగాలి. మన కుటుంబాన్ని మనమే పరిపాలించుకుంటాం, మన జీవితాన్ని మనమే నడుపుకుంటాం. అందుకని ఫెయిల్ అయిపోతున్నాం, అందుకని నష్టపోతున్నాం. కానీ దావీదు జీవితంలో దావీదు చాలా తెలివిగా పనిచేశాడు. ఏం చేశాడు తెలుసా? నా జీవితానికి నేను నాయకుడిని కాదు, నా ఉద్యోగానికి నేను నాయకుడిని కాదు, నా వ్యాపారానికి నేను నాయకుడిని కాదు, నా కుటుంబానికి నేను నాయకుడిని కాదు, నా జీవితంలో నువ్వు నాకు కాపరిగా ఉండాలి అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి.